బ్రేకింగ్ చూస్తున్నాము. కాసేపట్లో హైదరాబాద్కు జార్ఖండ్ ఎమ్మెల్యేలు రాబోతున్నారు. 2 ప్రత్యేక విమానాల్లో బేగంపేటకు చేరుకోబోతున్నారు ఎమ్మెల్యేలు. హైదరాబాద్కు ఎమ్మెల్యేలతో పాటు జేఎంఎంకి సంబంధించిన ముఖ్య నేతలంతా కూడా వస్తున్నారు. బేగంపేట నుంచి నేరుగా లియోనియా రిసార్ట్స్కు ఈ ఎమ్మెల్యేలంతా వెళ్లనున్నారు. కాసేపట్లో బేగంపేట ఎయిర్పోర్ట్కి జార్ఖండ్ ఎమ్మెల్యేలు రాబోతున్నారు. ఫ్లైట్లో ఎమ్మెల్యేలకు సంబంధించిన విజువల్స్ని మీరు స్క్రీన్పై చూస్తున్నారు. కాంగ్రెస్ జేఎంఎం ఎమ్మెల్యేలతో పాటు కీలక నేతలు కూడా ఈ ఫ్లైట్స్లో ఉన్నారు. బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి లియోనియా రిసార్ట్స్కి వీళ్ళంతా కూడా వెళ్ళబోతున్నారు. ఎయిర్పోర్ట్కి చేరుకున్నారు తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపా దాస్ మున్షి, మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు వేణుగోపాల్ వీళ్ళని రిసీవ్ చేసుకోబోతున్నారు. ప్రతిపక్ష బీజేపీ ఎక్కడ తమ ఎమ్మెల్యేలను వారి వైపు తిప్పుకుంటుందోననే ఆందోళనతోటి జేఎంఎం కాంగ్రెస్ రాష్ట్రం దాటించేందుకు ప్రయత్నాలు చేపట్టింది. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893600 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. నిన్ననే ఎమ్మెల్యేలంతా హైదరాబాద్ చేరుకోవాల్సి ఉండగా ప్రతికూల వాతావరణం కారణంగా వారి ప్రయాణం ఆగిపోయింది. దీంతో మరికొద్ది సేపట్లో ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు ప్రత్యేక విమానంలో హైదరాబాద్కు చేరుకోనున్నారు. मेरा लेने का क्या जरूरत है? आपका लेना हम ले देंगे आपको फोटो. मैंने फोटो नहीं देना मगर और पता है ना बोले बीजेपी. మరింత సమాచారం మా ప్రతినిధి రాకేష్ అడిగి తెలుసుకుందాం. రాకేష్, హైదరాబాద్ని క్యాంపు పాలిటిక్స్కి వేదికగా చేసుకున్నారు. ఇక్కడ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండడం ఒక కారణంగానే చూడొచ్చా, లేకపోతే వేరే ఏదైనా రీజన్ ఉందా? క్లోజ్ బై అని చెప్పా, లేకపోతే ఏమిటి? ఎట్లా చూస్తున్నారు ఇప్పుడు దీన్ని? మొదటిదే కరెక్ట్. ఇక్కడే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, కొంత సెక్యూరిటీ ఉంటుంది. క్యాంప్ రాజకీయాలు చేసినప్పటికీ, ఇక్కడ క్యాంప్ పెట్టినప్పటికీ ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రొటెక్షన్ ఏర్పాటు చేయదలుస్తున్నారు అనేది వాళ్ళ అభిప్రాయం కనిపిస్తుంది. ఇక్కడ మనం చూస్తున్నటువంటి బేగంపేట ఎయిర్పోర్ట్లో వీళ్ళు స్టే చేయబోయేటువంటి రిసార్ట్స్లో ఒకసారి సెక్యూరిటీని చూడవచ్చు. చాలా పెద్ద ఎత్తున భారీ భద్రతను ఏర్పాటు చేశారు. కొద్దిసేపట్లోనే మొదటి ఫ్లైట్, 2 ఫ్లైట్లలో రాంచీ నుంచి వాళ్ళు బయలుదేరారు. మొదటి ఫ్లైట్ 13 సీటర్ ఫ్లైట్ ఇక్కడికి రానుంది. అందులో 12 మంది ఎమ్మెల్యేలు ఉంటారు, ఇంకొక జేఎంఎంకి సంబంధించినటువంటి ముఖ్య నేత ఉంటారు. మొత్తం 39 మంది ఎమ్మెల్యేలు అక్కడ నుంచి ఇక్కడికి రాబోతూ ఉన్నారు. వారితో పాటు ఆ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు ఉన్నారు. మొత్తం 43 మంది ఎమ్మెల్యేలు ఉంటారు. 4 ఎమ్మెల్యేలు అంటే సీఎంతో పాటు, ప్రమాణ స్వీకారం చేసినటువంటి సీఎంతో పాటు ఇంకా కొంతమంది నేతలు కూడా అక్కడే ఉన్నారు. 39 మంది మాత్రం ఫ్లోర్ టెస్ట్ డేట్ వరకు ఇక్కడే స్టే చేయబోతున్నారు. 2-3 హోటల్స్లో ముందస్తుగా బుక్ చేసినప్పటికీ లాస్ట్కు లియోనియా అయితేనే కొంత సేఫ్గా ఉంటుంది, తగిన రూమ్స్ ఉంటాయి, ఫెసిలిటీస్ ఉంటాయి, భద్రత కల్పించడం ఈజీ అని అక్కడికి చేర్చినట్టుగా తెలుస్తుంది. ఇంతకుముందు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు స్టే చేసినటువంటి എല്ലാ హోటల్ని కూడా బుక్ చేశారు, కానీ చివరి నిమిషంలో అది క్యాన్సిల్ చేసి లియోనియా రిసార్ట్స్కే పంపించబోతున్నారు. కొద్దిసేపట్లో వచ్చేటువంటి ఎమ్మెల్యేలందరినీ రిసీవ్ చేసుకోవడానికి, వాళ్ళకు అన్ని ఏర్పాట్లు చేయడానికి మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ఇక్కడికి వచ్చారు. దాంతోపాటు దీపాదాస్ మున్షి, తెలంగాణ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి దీపాదాస్ మున్షి కూడా వచ్చారు. ప్రోటోకాల్, కాంగ్రెస్ వ్యవహారాలకు సంబంధించినటువంటి ప్రోటోకాల్ చూసే వేణుగోపాల్ కూడా ఇక్కడికి వచ్చారు. వాళ్ళు వచ్చిన వెంటనే మొదటి బ్యాచ్ని వేణుగోపాల్, అదేవిధంగా ఇంకొంతమంది కాంగ్రెస్ నేతలు లియోనియా రిసార్ట్స్కి తీసుకెళ్తారు. ఆ తర్వాత 45 మినిట్స్కి ఇంకో ఫ్లైట్ వస్తుంది. దాంట్లో మిగిలిన వాళ్ళంతా కూడా, ఇంకొక 30 మంది ఎమ్మెల్యేలు, మిగిలిన వాళ్ళంతా కూడా దాంట్లో ఇక్కడికి చేరుకుంటారు. వాళ్ళని వెంటనే ఇక్కడ నుంచి తీసుకెళ్తారు. ఇక్కడ నుంచి వెళ్ళేటువంటి ఎన్ రూట్లో, అదేవిధంగా లియోనియా రిసార్ట్స్లో వీళ్ళు ఉండబోయేటువంటి బ్లాక్లో ఇతరులు ఎవరు ఉండనీయకుండా మొత్తం రూమ్స్ అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ బ్లాక్ చేసింది. కేవలం జార్ఖండ్ నుంచి వచ్చినటువంటి ఎమ్మెల్యేలు, వాళ్ళకి సెక్యూరిటీ కల్పిస్తున్నటువంటి సిబ్బంది, వాళ్ళతో వచ్చేటువంటి సహాయకులు, దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలు, వాళ్ళ పర్యవేక్షణ బాధ్యతలు చూస్తున్నటువంటి కాంగ్రెస్ నేతలు మాత్రమే ఆ బ్లాక్లో ఉంటారు. మిగతా ఎవరు ఉండకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అక్కడ ఉన్నటువంటి గవర్నర్ 10 రోజులు టైం ఇచ్చారు. ఆ 10 రోజుల్లో ఏ రోజైనా టెంటేటివ్గా ఫిబ్రవరి 5న ఫ్లోర్ టెస్ట్ నిర్వహిస్తామంటే, మండే రోజు ఫ్లోర్ టెస్ట్ నిర్వహిస్తామంటూ జార్ఖండ్కి సంబంధించినట్టు వస్తున్నటువంటి సమాచారం. ఒకరోజు 5th అయితే కనుక సండే రోజు ఈవినింగో, మండే రోజు మార్నింగో మళ్ళీ ఇక్కడ నుంచి తిరిగి రాంచీకి వెళ్తారు. లేకపోతే ఇంకా కొంత టైం పట్టేది ఉంటే కనుక ఫ్లోర్ టెస్ట్ అయ్యే డేట్ వరకు, ఆ కన్ఫర్మ్ డేట్ వరకు కూడా ఎమ్మెల్యేలందరూ కూడా ఇక్కడే ఉంటారు. జేఎంఎంతో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా, 17 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా ఇక్కడే స్టే చేయబోతున్నారు. రైట్ రాకేష్, అది పరిస్థితి. సో మరికొద్ది సేపట్లో 2 చార్టర్డ్ ఫ్లైట్స్ ల్యాండ్ కాబోతున్నాయి. సో మొత్తం అందరినీ కూడా ఇక్కడ నుంచి లియోనియా రిసార్ట్స్కి తీసుకెళ్ళబోతున్నారు. సో మేబీ 5th of February
మండే ఆర్ ఆ తర్వాత ఏదో ఒక రోజు ఫ్లోర్ టెస్ట్ ఉండబోతుంది. అప్పటిదాకా వీళ్ళంతా ఇక్కడే ఉండబోతున్నారు. ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ జేఎంఎం సంయుక్త గవర్నమెంట్ అక్కడ ఉంది కాబట్టి వాళ్ళిద్దరికీ ప్రొటెక్షన్ ఇవ్వడానికి హైదరాబాద్ని బెస్ట్ ప్లేస్ అనుకున్నారు. సో బెంగళూరు కంటే కూడా హైదరాబాద్ జార్ఖండ్కి దగ్గర కాబట్టి హైదరాబాద్ని సేఫ్ ప్లేస్గా దగ్గర కాబట్టి అదొక కారణంగాను చూసినట్టుగా తెలుస్తోంది. సో ఇక్కడి కాంగ్రెస్ నేతలంతా కూడా వెళ్ళి వాళ్ళని రిసీవ్ చేసుకుని వాళ్ళ బాగోగులను చూసుకునే పనిలో పడ్డారు.